నశించాలి డీసీసీబీ ఉద్యోగుల వేతన పెంపుపై వివక్షత. నశించాలి నశించాలి. అభివృద్ధి మా బాధ్యత. వేతనాల పెంపు మా హక్కు. డీసీసీబీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సమాన వేతనం కావాలి. కోరికలు న్యాయమైనవి. ఆలస్యం చాలు. వేతన సవరణ వెంటనే అమలు చేయాలి. పోరాడి తీరుతాం. సాధించి తీరుతాం. డీసీసీబీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సమాన పనికి సమాన వేతనం కావాలి కావాలి. మా కోరికలు న్యాయమైనవి. ఆలస్యం చాలు. వేతన సవరణ వెంటనే అమలు చేయాలి. షేక్ అబ్దుల్ జమీల్ బాషా, ఏజిఎం, పీడీసీసీ బ్యాంక్, సెంట్రల్ ఆఫీస్, ఒంగోలు. ఈరోజు నిన్నటి నుంచి ఈ ధర్నా కార్యక్రమం మొదలైంది. వేతన సవరణ అన్ని బ్యాంకులకి, గ్రామీణ బ్యాంక్స్ కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఎప్పుడో ఇచ్చేసి అరిగిపోయి మళ్ళీ పే రివిజన్కి వాళ్ళు కమిటీని కూడా వేయటం జరిగింది. కానీ డీసీసీబీ ఏపీ స్టేట్లో మాకు ఎలాంటి వేతన సవరణ జరగకపోగా చాలా అన్సెక్యూర్డ్ లోన్స్ 50% ఇచ్చి ఎన్పిఎస్ అని మా మీద చాలా ప్రెజర్ పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఆప్కాబు మన అనుసంధానమైన బ్యాంక్కి వాళ్ళు ఎప్పుడో అరియర్స్ తీసుకొని మళ్ళీ పే రివిజన్కి కమిటీని కూడా వేసే సమయం సన్నద్ధమైంది. మాకు ఎలాంటి వేతన 40 నెలల నుంచి వేతన సవరణ జరగలేదు. ఇది చాలా అన్యాయము. చివరికి మా రాష్ట్ర యూనియన్ వాళ్ళు నిన్నటి నుంచి ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ 14th నుంచి రెగ్యులర్ స్ట్రైక్ని కాల్ ఫార్ చేయటం జరిగింది, నోటీస్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మేము ఈ భోజన విరామ సమయంలో ఈ స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా స్టేట్ అసోసియేషన్ జాయింట్ ఫోరంగా ఈ వేతన సవరణకు సంబంధించి గత 11 నెలల నుంచి వివిధ దఫాలుగా మీటింగులు జరిగి ఇంతవరకు దానికి ఒక కొలిక్కి రాలేదు. దాదాపు 40 నెలల నుంచి దీనికి సంబంధించిన వేతన సవరణ జరగాల్సి ఉంది. అది రాని పక్షాన ఈరోజు నిన్న 22/3/2026న ఒక లేఖ ద్వారా 13 జిల్లా బ్యాంక్ అధ్యక్షులకి, సిఇఓలకి తెలియపరిచారు. దానిలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలు చేయమన్నారు. నిన్న లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్, ఈరోజు మీడియాలో ఈ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరచడానికి ఈరోజు దాదాపు 13 జిల్లా బ్యాంకులు, దాంట్లో సంబంధించి 438 బ్రాంచుల్లో ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 3500 మంది సిబ్బంది యొక్క వేతనాలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆప్కాబ్ లెవెల్లో ఒక కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ నిరంకుశ వైఖరిలో దీన్ని వెనక్కి జరుగుతూ ఉంది. దీనికి వాళ్ళకి సహాయ నిరాకరణ చేస్తూ దానికి సంబంధించి ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు మీడియా పాత్రికేయులతో సమావేశం చేసి మా యొక్క ఆందోళనని మీ ద్వారా అందరికీ తెలియపరిచి అన్ని బ్యాంకులకి జరిగిన వేతన సవరణ మాకు అమలుపరచాలని, మా న్యాయమైన కోరికల్ని ఒక నిర్ణయాన్ని చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాము. మరియు ఇదే కార్యక్రమాన్ని ఇట్టానే కొనసాగించేటైతే 4వ తారీఖున 3 జిల్లాలు, అంటే వివిధ జిల్లాలకు వివిధ డేట్లు ప్రకటించారు మా స్టేట్ అసోసియేషన్ జాయింట్ ఫోరము. దానిలో భాగంగా 4వ తారీఖున మా జిల్లా ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం ముందు ధర్నా చేస్తుంది. తర్వాత అలానే అప్పటికి కూడా జరగకపోతే 13వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె ఆప్కాబ్ ముందు అందరూ 13 జిల్లాలకు సంబంధించిన సిబ్బందితో అక్కడ చేయడం జరుగుతుంది. ఇది మీ పాత్రికా ముఖంగా నేను మా స్టేట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు లావణ్య, పీడీసీసీ బ్యాంక్లో నేను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. దేశంలో 3 టైర్ స్ట్రక్చర్ కింద కోఆపరేటివ్స్ ఉన్నప్పటికీ డీసీసీబీ ఎంప్లాయీస్కి ఎప్పుడు వేతన సవరణలో అన్యాయం జరుగుతూనే ఉంది. సుమారు 40 నెలల నుంచి మా వేతన సవరణ జరగాలని మేము పోరాడుతున్నప్పటికీను ఆప్కాబ్ ఏర్పరిచిన కమిటీ మా వేతనాలని ఇప్పటివరకు అమలు పరచక మేము నిరసనకు నిన్నటి నుంచి పాల్గొనడం జరుగుతుంది. సుమారు 400 చిల్లర శాఖలతోటి డీసీసీబీలు ఉన్నప్పటికీ 3500 ఎంప్లాయీస్ ఈ వేతన సవరణకు నోచుకోక ఇప్పటికీ దీని మీద పోరాటం జరుగుతుంది. బ్రాంచీల నందు కూడా ఈ పోరాటం చేస్తున్నారు. దీని గురించి ప్రస్తుతానికి ఈరోజు 2వ రోజుగా ఉంటుంది. ఇది ప్రస్తుతం మొదటి దశగా బ్యాంకులందు ఇక్కడ మా కేంద్ర కార్యాలయం నందు చేస్తున్నాము. 2వ దశ కింద రాష్ట్ర స్థాయిలో ప్రతి డీసీసీబీ వాళ్ళు దశల వారీగా
3వ తారీఖు నుంచి వాళ్ళ నిరసన ప్రకటించగా 13వ తారీఖున రాష్ట్ర స్థాయి నిరసన ధర్నా ఆప్కాబ్ నందు జరుగుతుంది. ఇది మేము విజయవంతం చేసుకుంటూ మా వేతన సవరణ సాధిస్తామని ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాము.